చీపురుపల్లి నియోజకవర్గంలో దరిమిడి ఎంఆర్ఓ కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి జాతీయ జెండా ఎగురవేసిన చీపురుపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారు. ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బందికి ఉత్తమ బెస్ట్ అవార్డ్స్ అంటూ ఉప తహసీల్దార్ ప్రేమ్ కుమార్, ఆర్ఎస్టీ టి సంతోష్ కుమారి, ఆర్ఐ అచ్యుతరావు నాయుడు, జూనియర్ అసిస్టెంట్ కిరణ్ కుమారి, సిరి చందన, కంప్యూటర్ ఆపరేటర్ లక్ష్మి, నరేంద్ర మరియు విఆర్ఓలు రఘు, నీలవేణి, నరసయ్య, రామునాయుడు వీళ్ళందరికీ బెస్ట్ ఎంప్లాయీస్ అవార్డులు ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. వేడుకలకి 6 ఏళ్ళ తర్వాత 7వ సంవత్సరం మళ్ళీ వచ్చాం. ఈరోజు మీ అందరి మధ్యన స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. మరి ఎప్పుడు కూడా ఆగస్టు 15 అవ్వండి, మన మిలిటరీ సర్వీసెస్ అవనివ్వండి, సారే జహా సహే అచ్చా హే పాట ఉంది. సారే జహా అచ్చా హే, ఇది ఇక్బాల్ అనేటటువంటి ఉర్దూ కవి రాశారు. ఇది ఎందుకంటే మాకు 42 ఏళ్ళ నుంచి ఎన్టీ రామారావు గారికి చాలా ఇష్టం. ఈ మధ్య ఎక్కడో 15 రోజులు అవుతుంది సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చూశాను నేను. 2 ఆడపిల్లలు ఈ పాటను పాడారు. మాస్టర్ గారు ఇంట్రెస్ట్ ఉండేటటువంటి ఎన్సీసీ కానీ ఇలాంటి వాళ్ళు అది కొంచెం సేకరించి మన మాతృభాషలో దాని తాలూకా అమృతం, ఆ గాన అమృతం అంటే ఎన్టీ రామారావు గారు పబ్లిక్ స్పీచ్ల్లో కూడా చెప్పేవారు. విప్ సభలో నా దేశం ఇంత పచ్చనిది, ఆ మధ్యలో నదులు పారుతుంటాయి, మధ్యాహ్నం వర్షం పడుతుంటుంది, ఎక్కడో కోయిలు కోస్తుంటుంది, విభిన్న భాషలు, విభిన్న జాతులు అందరి మధ్య సమన్వయంగా ఆ నీరు ఎక్కడో పడుతుంది, ఎక్కడో సముద్రంలో కలుస్తుంది అనేటటువంటి జాతీయ భావం కలిగి దాని ట్యూనింగ్ కూడా, అంటే ఆ శబ్ద లహరి ఏదైతే ఉంది ఎలాంటి వాళ్ళకి కూడా పామర్లకు కూడా వినసొంపుగా ఉంటుంది. కాబట్టి ఈ కవితాలకి ఆ విగ్రహాన్ని హైదరాబాద్లో పెట్టాలనుకున్నాం మేము 87లో స్వాతంత్ర దినోత్సవం రోజున ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా. అప్పుడు ఉర్దూ సంఘాలన్నీ కూడా ముస్లిం సంఘాలు, ముస్లిమ్స్కి విగ్రహం ఉండదు, సింబలే. మనం విగ్రహాలు పెడతాం, వాళ్ళు విగ్రహాలు పెట్టుకోరు, వాళ్ళు మతపరంగా. అందుకు ఆయన ఏంటంటే ఒక గుండెన్ రాయి మీద గెద్ద, ఆ గ్రద్దని అక్కడ రాజదూత్ హోటల్ ఉండేది, బాబురావు రాజదూత్ హోటల్ ఇవతల సెక్రటేరియట్కి దాని ముందు ఇది ఉంటుంది, పోస్టల్ సర్వీసెస్ బిల్డింగ్ పెద్దది. ఆ సెంటర్లో సెక్రటేరియట్కి వెళ్ళే ముందు ముఖ్యమంత్రి వెళ్ళే త్రోవలో దాన్ని పెట్టించాడు ఆయన. అంటే ఇవతల భాషలో కానీ దేశభక్తిలో కానీ దాన్ని ఆ విధంగా పాఠం తయారు చేసేటటువంటి ఆ కవి మీద కానీ అన్ని బాధ్యతలు పాలకుల మీద ఉంటాయి. కల్చర్ కానీ వీటన్నిటిని మర్చిపోకుండా చేసేటటువంటి వ్యక్తి. ఇందాక అక్కడ చెప్పాను, ఈ రోజున హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళక్కర్లే, ప్రపంచంలో హబ్బు మన హైదరాబాద్. అది నిమ్స్ని తయారు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రపంచ హబ్ కిందే మార్చేశారు. ఆ రోజున 34 ఏళ్ళ క్రితం నాగేశ్వర రెడ్డి, ఇప్పుడు ఆయుషన్ ఆయన, నన్ను అక్కడ పంపిస్తే పిట్స్బర్గ్ వెళ్ళాను. అక్కడ టెస్టులు 3,60,000 అవుతాయి, మన ఇండియాలో చేస్తే 4,200 అవుతాయని టెస్టులు ఇక్కడ చేసి డాక్టర్ దగ్గరికి అక్కడ పంపించారు. ఇప్పుడు తక్కువ ఖర్చు అవుతుందని ప్రపంచంలో ఉండేవాళ్ళు ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నారు. అంటే ఇప్పుడు కూడా అన్ని రంగాల్లో కూడా దృష్టి పెట్టి చేసి రాష్ట్రాన్ని
దేశాన్ని రాబోయే తరాల కోసం మనం అందించేటటువంటిది. రామారావు గారు చనిపోయి 27 ఏళ్ళు అయింది, కానీ ఆయన ఉండేటప్పుడు ఆ చేసిన పనులు మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని ఒక మాట, అంతకు మించే ఉంది. ఈ సందర్భంలో ఆ పాట తెలుగులో పిల్లలు చక్కగా ఇదే ట్యూనింగ్తో చేశారు, తీసి నెక్స్ట్ కూడా మనం ఇక్కడ మళ్ళీ వచ్చేటప్పుడు నెక్స్ట్ ఇయర్ తెలుగులో పెట్టండి ఆ పాట, అందరికీ దాని తాలూకా గొప్పతనం ఏంటనేది మాతృభాషలో అర్థం అవుతుంది. ఈ సందర్భంలో ఆ పాట వినిపించినటువంటి టీచర్స్కి, స్టూడెంట్స్కి కూడా అభినందిస్తూ